ఏపీ ప్రభుత్వం మరో ఇండస్ట్రియల్ సిటీపై ఫోకస్ పెట్టింది. నెల్లూరు జిల్లాలో తిరుపతి ప్రాంతంలో కృష్ణపట్నం పారిశ్రామిక నగరం క్రిస్ సిటీ అభివృద్ధి చేయనుంది. ఇది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద అభివృద్ధి చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు కింద ఏకంగా 37,500 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 5,00,000 మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టు ఇప్పుడు దేశంలోనే కీలకంగా మారబోతుంది. ఈ క్రిస్ సిటీ ఇప్పుడు చెన్నై కృష్ణపట్నం పోర్టుల మధ్య, అలాగే రేణిగుంట విమానాశ్రయం, చెన్నై కోల్కతా నేషనల్ హైవేకు అతి సమీపంలో రూపుదిద్దుకోబోతుంది. ఇప్పటికే ఓవైపు భూసేకరణ జరుగుతుండగా మరోవైపు బాధితులకు మౌలిక వస్తుల కల్పనకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. క్రిస్ సిటీ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీర ప్రాంతంలో నిర్మించబోతున్న సాగరమాల నేషనల్ హైవేకి ఆనుకొని నిర్మాణం కాబోతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుత తిరుపతి జిల్లాలోని గూడూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న చిల్లకూరు మండలంలో ఎక్కువ శాతం, అలాగే కోట మండలంలో మరికొంత శాతం ఉండబోతుంది. తమ్మినపట్నం, కొత్తపట్నం, ఈస్ట్ కనుపూరు, సిద్ధవరం, వరగలి క్రాస్ రోడ్ ప్రాంతాల్లో ఈ నిర్మాణం జరగబోతుంది. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా బీడు భూములుగా ఉన్నాయి. ఇప్పుడు 100 ఎకరాలు ఈ ప్రాజెక్టు నిర్మాణం కాబోతుండటంతో ఇప్పుడు ఈ భూములన్నీ బంగారుమయంగా మారబోతున్నాయి. ఏపీ అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ